ఎవరో ఇటాను ఎట్రా నువ్వు వెళ్ళవచ్చు రివ్యూ కోసం. రివ్యూ ఆ, దేనికి మాస్ జాతర. ఏరా తీరిపోయిందా నీ కోపం? నేను ఒక్కడే రోడ్లు చూసావా? మేము చూడలేదా? పెళ్లి చూసావురా బాబు. ఏరా మురళి అంత సీరియస్ గా ఉన్నావు? ఏట్రా సీరియస్ తొక్కలాగా ఉంది సినిమా. ఈ రవితేజ దగ్గర నుంచి ఎప్పుడైతే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఏదైతే రాకూడదు అనుకుంటానో నాకు అదే ఇస్తున్నాడు దగ్గర 4-5 సినిమాల నుంచి. అరే అసలు శ్రీలీలతో గంజా అమ్మించడం ఏంట్రా? అసలు అనుష్క అమ్మితేనే మనం బూతులు తిట్టుకున్నాం. అసలు ఇది ఒక కల్చర్ లాగా అలవాటు అయిపోతుంది. అసలు ఇంకా తెలియని వాళ్ళకి కూడా అలవాటు చేసేలా ఉన్నారు వీళ్ళు. గంజాయి అమ్మించడం, గంజాయి పేర్లు పెట్టడం ఏంటిది అసలు నాకు అర్థం కాదు. ఎలావాట అంటే ఏంటో నిజంగా బాధ వేస్తుంది రవణ్ చూస్తుంటే. వేసుకోండి సినిమాలు తీసేవాడు అవే కిచ్చాలు వేసాలు, ఆ క్లోజ్అప్ సీన్లు, హీరోయిన్ల తోటి ఆ హగ్గులు అవన్నీ, చిన్న పిల్లలతో డాన్స్, చిన్న పిల్లలకు తేలిపోతుందిరా శ్రీలీల. నాకు అస్సలు అర్థం కావట్లేదు రా. ఏంటి అసలు ఆ రొమాన్స్ గురించే తీస్తున్నాడా రవితేజ సినిమా, లేకపోతే ఏంటా అనేది నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు అసలు. నిజంగా నాకైతే మాత్రం నెగిటివిటీ అయితే లేదురా రవితేజ మీద. కాకపోతే నాకు ఒకప్పుడు వచ్చిన సినిమాలు రవితేజవి, బెంకీ గానీ, దుబాయ్ సీన్ గానీ, లేకపోతే ఇదేంటిది మేసాలు దొంగోడు గానీ, హైలైట్ సినిమాలు ఉన్నాయి రవితేజవి. అరే నాకు అర్థం కాదు గౌరీ, రైల్వే పోలీసు అసలు క్రైమ్ పోలీసుల దగ్గరికి ఇన్వాల్వ్ అవుతాడు. ఆ క్రైమ్ పోలీసుల కేసుల్లోకి ఎంత కిచ్చాలి కాన్సెప్ట్ రా. అసలు క్రైమ్ పోలీసులు పట్టుకోవాల్సిన కేసులు రైల్వే పోలీసు అయ్యి ఉండి ఈ పట్టించుకొని ఈ డీల్ చేసేస్తుంటాడు. ఏమైనా స్టోరీ రా ఇది. అరే డైరెక్టర్ ని ఎలా కొట్టాలంటే అలా కొట్టాలరా రవితేజతో ఇలాంటి సినిమా తీసినందుకు. మళ్ళీనేమో ఇంటర్వ్యూలోనేమో అన్ని సీన్లు రవితేజ గారి ఆధ్వర్యంలోనే మేము తీసాము, రాసాము అన్నట్టు ఇటు చెప్పడం, ఆయన ఒప్పించుకోవడం బాగుందిరా బాబు నిజంగా. మళ్ళీ ఆదిగాడికి కూడా చూపించారంట సీన్ పేపర్. ఆదికి చూపించి ఆది కూడా చెక్ చేసాడంట, బాగుందని చెప్తున్నాడు ఆయన కూడా. ఏం సినిమారా, స్టోరీ ఏంటుందిరా సినిమాలో? అసలు సినిమాలో స్టోరీ ఏమనుందా? సేమ్ అదే రొట్ట స్టోరీ. హీరో విలన్ ఏదో తప్పు చేయడం, హీరో వచ్చి అడ్డుకోవడం, అంత మించి ఇంకేముందిరా సినిమాలోనే. మెల్లగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక్క ఎమోషనల్ నోట్ మాత్రం నేను చెప్తాను. సాంగ్స్ గానీ, బీజిఎం గానీ, సాంగ్స్ కూడా అంతగా ఏం లేవు. రాజేంద్ర ప్రసాద్ పర్వాలేదు, కానీ అన్న రవణ ప్లీజ్ అన్న, ఒక 1 year గ్యాప్ తీసుకున్నావు, మళ్ళీ అదే రొటీన్ వాటర్ దింపావు అన్న. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి నీ కెరియర్ నాశనం చేసుకుంటున్నావు అన్న. ఎలాంటి సినిమాలు తీసేవాడు అన్న? ఇప్పుడు వచ్చే కుర్రోళ్ళకి జంచి కిడ్స్ కి నీ సినిమాలు చూపించాలంటే భయం వేస్తుంది మాకు. ఇప్పుడు మామూలుగా మాకు వేరే హీరో ఫ్యాన్స్ ఉంటారు, ఉన్న తర్వాత మేము రవితేజ ఫ్యాన్, మరి రవితేజ సినిమాలు కూడా చూస్తారంటే రవితేజ అని అంటారట జడ్జి కిడ్స్. ఇప్పుడు కొత్త సినిమాలు చూపిస్తే వాళ్ళు నవ్వుతారట. అలా కిక్కు, ఒక భద్ర, ఒక డాన్ సీడు, ఒక బలుపు, ఒక క్రాక్, లిస్టే వద్ది. ఏటా ఇలా పారిపోయాడు అసలు? ఇప్పటికైనా బడ్జెట్లు తెచ్చుకోడ్డా.